డిఎస్సి పరీక్షను నిజంగా అభ్యర్థులు రాశారా లేక వైఎస్ఆర్సీపీ నాయకులే రాశారా అన్న సందేహం కలుగుతోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ అన్నారు. డిఎస్సిలో అర్హత సాధించి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులంతా ప్రస్తుతం తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. పరీక్ష కూడా రాయకపోయినా కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల విజయాన్ని అభినందించాల్సిన సమయంలో వారి ఆనందాన్ని దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయటం పూర్తిగా బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇకనైనా ఆధారాలు లేని ఆరోపణలు, రాజకీయ డ్రామాలు పక్కనబెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని రిశ్వంత్ రాయ్ వైసీపీ నేతలకు సూచించారు. ఏదో నిజమైన నిరుద్యోగుల కింద, లేదంటే డిఎస్సి పరీక్ష రాసి దాంట్లో క్వాలిఫై అవ్వలేని వాళ్ళ కింద, లేదంటే డిఎస్సి పరీక్ష రాసి పాపం ఏదో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ కింద ఈరోజు ఒక కామెడీ షో చేశారు రాష్ట్రం అంతా కూడా. ఇందులో మార్గాని భరత్, లేదంటే రోజా, లేదంటే అంబటి రాంబాబు, లేదంటే పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, తోపుదేతి ప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పాపం నిజంగా నిరుద్యోగులు. లేదంటే వీళ్ళందరికీ కూడా పాపం డిఎస్సిలో పరీక్షలు రాసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు రాక పాపం ఈరోజు రోడ్డు ఎక్కారు. సిగ్గుపడాలండి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈరోజు రాష్ట్రంలో యువత ఎక్కడైనా సరే రోడ్డు మీదకి వచ్చారా? ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, లేదంటే మీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దొంగలు కానీ, ముఠాకోర్లు కానీ ఈరోజు రోడ్డు ఎక్కి వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు, ధర్నాలు చేస్తే ప్రజలు కానీ, యువత కానీ ఈరోజు హర్షించే విధానం లేదు. ఒక్కసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటువంటి డ్రామాలు మానుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మీరు చేస్తున్న డ్రామాలు ప్రజలు ఆల్రెడీ అన్నీ గమనిస్తున్నారు. ముఖ్యంగా జంజీ యువత ఈరోజు ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో మీ అందరికీ కూడా చాలా బాగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మీ అందరినీ కూడా మళ్ళీ గుద్ది ఇంటికి పంపించే విధానం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరు ఎక్కడైనా మీ డ్రామాలు